ఎమ్మెల్సీలకి 10 లక్షలు అన్నారు అనమాట. ఎమ్మెల్సీకి ఒక నెలకు 10 లక్షల రూపాయలు అన్నది అప్పుడు బేరం వచ్చినాయి అని చెప్పారు. చర్చ జరిగింది పొలిటికల్ కమ్యూనిటీలో. అయితే ఏమైంది, రాజ్యసభ అయితే వెంటనే రాజీనామాలు ఆమోదం, కొత్త సభ్యులు కూడా అయిపోయారు, 4 కొత్త వాళ్ళు కూడా వచ్చేసారు. కానీ ఎమ్మెల్సీలు దాంట్లోకి వచ్చేటికి ఇంకా మండలి చైర్మన్ వైసీపీ తరఫున ఉన్నాడు. ఆయన వైసీపీ ఆయనే అధికార పక్షం. ఇప్పుడు తెలుగుదేశం అయినా సరే ఓ రకంగా మండలిలో ఇంకా ఆధిపత్యం వైసీపీది ఉంది. ఇంకొక ఏడాది ఉంటుంది అనుకోండి, ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లో ఒక 25% వీళ్ళకి వచ్చేస్తుంది. 2026 ఒకటి, తర్వాత 28కి ఇంకో 15 మొత్తం మారిపోతుంది. అప్పటికి ఈ లోపుగా ఆయన టర్మ్ అంటే ఇక్కడ మెయిన్ లెక్క ఏంటంటే మండలి చైర్మన్ లెక్క. డిప్యూటీ చైర్పర్సన్ ఆల్రెడీ మారిపోయి వాళ్ళకి అనుగుణంగా వెళ్ళిపోయింది కదా, టీడీపీకి అనుగుణంగా. ఇక ఈయన ఒక్కడే ఉంది. ఈయన గనక ఈయన టర్మ్ అయిపోయిందంటే అప్పుడు ఈ రాజీనామాలను ఆమోదిస్తారు. ఇప్పుడు రాజీనామాలను ఆమోదించకుండా అడ్డుపడ్డాడు ఆయన. వాళ్ళందరూ వాస్తవంగా తెలుగుదేశంతో తిరుగుతున్నారు, పేరుకి మాత్రం అధికారిక లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు. ఈ రాజీనామాలు చేసిన 10 మంది దాకానే ఉన్నారు దగ్గర. వీళ్ళు ఆల్రెడీ అవతల ఉన్నటువంటి ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళతో ఒప్పందం కూర్చుకుని రెడీలో ఉన్నారు ఫైనాన్షియల్ లేదా రాజకీయ పర్మిషన్, నెక్స్ట్ స్టెప్ అప్రూవల్స్ బేసిస్. కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది